అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వర్ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమల్లం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్కి వాళ్ళు కేసు తీసుకోకపోతే ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? మీరు ఎవరైనా మీకు అన్యాయం జరిగింది లేతే మీరు ఏదైనా ఇబ్బంది పడ్డారు అనుకుంటే ఖచ్చితంగా మీరు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. అలా కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆఫీసర్లు మీ కంప్లైంట్ని తీసుకోలేదు, కంప్లైంట్ రేపు మొన్నాడు అని తిప్పుతున్నారు. అలాంటి పక్షంలో మీరు మీ కంప్లైంట్ని రిటర్న్గా రాసి రిజిస్టర్ పోస్ట్, ఇప్పుడు రిజిస్టర్ పోస్ట్ లేదు, తీసేశారు, స్పీడ్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ మీరు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ ఆఫీసర్కి పంపిస్తే దాంతోపాటు ఆయన ఉన్నతాధికారి ఏసీపీ గారు, డీసీపీ గారు, సిపి గారు మీ ఇష్టం అలాగా కాపీ పెట్టి మీరు పంపిస్తే మీకు అక్నాలజ్మెంట్ రిటర్న్ వస్తుంది, వాళ్ళకి చేరుతుంది. అప్పటికి కూడా మీరు మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం లేదు అంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రముఖ న్యాయవాదిని ఒకరిని కలిసి మీరు సలహా తీసుకొని వారి ద్వారా మీరు సూట్స్ ఫైల్ చేయొచ్చు, క్రిమినల్ సూటు, సివిల్ సూటు ఫైల్ చేయొచ్చు. అప్పుడు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయని, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయని అధికారుల మీద యాక్షన్ తీసుకుంటారు, ప్లస్ మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయమని కూడా డైరెక్ట్ చేస్తారు. నమస్కారం. ధన్యవాదాలు సార్, చక్కగా చెప్పారు. సార్, చూశారు కదా, మీకు కూడా ఏమైనా న్యాయపరమైన సందేహాలు ఉంటే సార్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కమిషన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.